అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ చెట్టు వేరు. రచన పివి శేషారత్నం గారు. తాతయ్య, మనవడు రాజా పిలుపు నీరసంగా వినిపించి అప్పటిదాకా అంధకారంలో అశాంతితో తపించిపోతున్న రామమూర్తి గారి మనసు రవ్వంత శాంతించింది. అంటే తన మనవడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడన్నమాట. అప్పటికి ఈ ఉపద్రవం జరిగి ఎంతసేపు అయిందో ఆయనకు తెలియడం లేదు. కానీ బయట నుంచి సహాయం అందేలోగా మనవడిని వీలైనంతసేపు తెలివిలో ఉంచగలిగితే చాలు, బతికి బట్ట కడతాడు. ఇంతకీ ఏం జరిగింది? మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక రామ్మూర్తి కొడుకు నాగేష్, కోడలు తపతి మేడ మీదికి వెళ్ళిపోయారు. ఆ మర్నాడే కాశీ వెళ్ళిపోతున్నాం కదా అని మనవడు రాజాతోనూ మనవరాలు చిట్టి తల్లితోనూ ఆఖరిసారి దాగుడు మూతలు ఆడుకుంటున్నారు రామ్మూర్తి, భారతి. అలవాటు ప్రకారం చిట్టి తల్లి పెద్ద పందిరి పట్టే మంచం కింద దాక్కుంది. చిట్టి కనిపిస్తున్న రామ్మూర్తి వెతుకుతున్నట్టు నటిస్తూ మంచం కింద దూరాడు. మంచం పక్కనే బామ్మని నిలబెట్టి సెల్తో ఫోటో తీస్తున్న రాజా సెల్ జారిపోయినట్టుంది కిందికి వంగడం ఆయనకు కనిపించింది. అంతే. ఆ తర్వాత పెద్ద శబ్దం. భారతి భూకంపం. రాజా మంచం కిందికి పో అని అరిచి పెద్ద కేక వేసి పడిపోయింది. ఆ తర్వాత కొంతసేపు పెద్ద బరువులు పడుతున్న శబ్దాలు, మంచం చుట్టూ పడిపోయిన సిమెంటు దిమ్మల తాలూకు ధూళి మంచం కింద కూడా వ్యాపించింది. కళ్ళ ముందు అంతా అంధకారం, నిశ్శబ్దం. రామ్మూర్తికి అది భూకంపంలా అనిపించలేదు. ఇల్లు కూలిపోయినట్టుంది. ఎంత చెప్పినా వినకుండా ఈ మధ్యనే కోడలు పాత ఇంటి మీద పై అంతస్తు వేయించింది. పాతకాలపు ఇల్లేమో బరువుకు కుంగి కూలిపోయి ఉండాలి. అయ్యో, నాగేష్, కోడలు ఇప్పుడే భోజనం చేసి వెళ్ళి మేడ మీద పడుకున్నారు. ఏమయ్యారో? రామ్మూర్తి హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఎటూ కదలడానికి వీలు లేకుండా మట్టి పెళ్ళలు, సిమెంటు ఇనప ముక్కలు సగం బయటే ఉండిపోయిన ఆయన కుడికాలి మీద పెద్ద బరువు, కాలి కింద రక్తపు తడి. కానీ బలవంతాన బాధ దిగమింగుకున్నాడు ఆయన. ఇందాక మంచం కింద దాక్కున్న మనవరాలు చిట్టి కోసం చేతులు సాచి తడిమారు. దొరకలేదు. ఆయన గొంతులో నుంచి చిట్టి అన్న కేక వెలువడింది. బదులుగా తాతయ్య అని మూలుగు వినిపించింది. అది రాజా గొంతు. చిట్టి ఏమైంది? ఇక్కడే ఉండాలే. చెల్లి బయటకు పరిగెత్తింది తాతయ్య, నేను చూశాను. రాజా కంఠం ఆయన వెనుక నుంచి వినిపిస్తున్న మట్టి పిల్లల మధ్య నుంచి వచ్చిన ఆ శబ్దం ఎంతో దూరం నుంచి వస్తున్నట్టు ఉంది. ఆయన దుఃఖం వర్ణనాతీతం. అయ్యో, చిట్టి బయటికి వెళ్ళిందో లేదో భగవంతుడా, నా మనవరాలిని కాపాడు. భారతి బతికి ఉంటుందన్న నమ్మకం లేదు. ఆ వైపే పెద్ద బరువు పడిన శబ్దంతో కలిసిపోయిన భారతీ కేకను ఆయన స్పష్టంగా విన్నారు. కానీ ప్రస్తుతం రామ్మూర్తికి తెలిసి ఉన్నది రాజా జీవించి ఉన్నాడన్న సత్యం మాత్రమే. వాడిని ఎలాగైనా కాపాడాలి. వాడి మనసులోకి భయం ప్రవేశించడం కూడదు. అదే ఆయన తాపత్రయం. తాతయ్య, రాజా ఇక్కడే ఉన్నాను. నాన్న, మనము ఎక్కడున్నాము? నిజంగానే భూకంపం వచ్చిందా? మన ఇల్లు కూలిపోయినట్టుంది. రాజా రాజా ఏడుస్తున్నాడు. అయితే బామ్మ, చెల్లి, అమ్మ, నాన్న ప్రాణమాన విత్త భంగములందు బొంకవచ్చు అనే సూక్తి గుర్తు చేసుకున్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజా ధైర్యం కోల్పోకూడదు. అమ్మా, నాన్న పని మీద బయటికి వెళ్తూ పేచీ పెడతారని మీకు చెప్పొద్దన్నారురా. కంగారు పడకు నాన్న. తాతయ్య, అయితే మనం ఇలాగే చచ్చిపోదామా? లేదు రాజా, చుట్టుపక్కల వాళ్ళంతా తప్పకుండా చూసి ఉంటారు కనుక కొంతసేపట్లో రెస్క్యూ టీములు వస్తాయి. అంతవరకు మనం తెలివిగా ఉండాలి. నువ్వు ఈ బ్రేవ్ మెన్ రామ్మూర్తి మనవడివి, గుర్తుందే కదా? అంటే చెల్లికి నాకు రోజు నువ్వు చెప్పే సాహస కథల్లో ఇవాళ మనమే పాత్రలమైపోయామన్నమాట. మనం ఎలాగైనా పోరాడి సాహసం చేసి బయటపడాలి. అంతేగా తాతయ్య? రాజా గొంతులో అంత నీరసంలోనూ ధ్వనించిన ఆత్మస్థైర్యానికి ఎంతో ఆనందించాడు ఆయన. తాతయ్య,
ఎందుకో ఊపిరాడడం లేదు. ధూళి వెళ్ళి ఉంటుంది. చేతులతో ముక్కు నలుపుకో. కానీ బామ్మ నన్ను మంచం కిందికి తోసినప్పుడు ఒక చెయ్యి బయటే ఉండిపోయింది. అది ఎంతకీ రావడం లేదు. ఎంతో నొప్పిగా ఉంది. ఏదో బరువు పడి తిమ్మిరెక్కిపోయి ఉండాలి. భగవంతుడా, త్వరగా బిడ్డను బయటపడేసి అది చచ్చుబడిపోకుండా చూడు అనుకున్న రామ్మూర్తి పైకి భింకంగా, ప్రయత్నంతో అసాధ్యమైనది లేదని చెప్పాను గుర్తులేదా రాజా? ఉంది తాతయ్య. అందుకే ఇంకో చెయ్యి మాత్రం లాక్కున్నాను. తాతయ్య, నువ్వు నాకు కనిపించడం లేదెందుకని? ఇక్కడంతా దుమ్ముతో నిండిపోయింది కదా. చీకటిని చూసేందుకు అలవాటు చేసుకుంటే కొంచెం సేపు అయ్యాక కనిపిస్తుందిలే. ఆయనకు తెలుసు, మరికొన్ని సిమెంటు దిమ్మలు పడేలోగా బయటపడకపోతే ప్రాణాలు ఏమాత్రం నిలవవు. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను రాజా అన్నాడే గాని ఆయనకు తెలుసు, ఒక చెయ్యి, 2 కాళ్ళు నుజ్జైపోయాయి. ఎంతో రక్తం పోతుంది. అసలు ఎంతసేపు సృహలో ఉంటాడో చెప్పడం కూడా కష్టమే, బతకడం కూడా అసాధ్యమే. కానీ తన స్థితి రాజాకు తెలియనీయకూడదు. అయితే తాతయ్య, మనము సెల్ ద్వారా బయటికి మాట్లాడవచ్చు కదా. వాడి బుర్ర అంత ఆపదలోనూ చురుగ్గా పనిచేస్తున్నందుకు సంతోషించాడు ఆయన. వెరీ గుడ్. కానీ అది ఎక్కడ పడిపోయిందో గుర్తు రావడం లేదు తాతయ్య. దానిని వంగి తీస్తుండగానే బామ్మ అరిచి నా మీదికి వంగి మంచం కిందికి తోసేసింది. అంటే నీ తలవైపుకే పడిపోయి ఉంటుంది. ఇంకో చేతితో మట్టిని అటు ఇటు కదలపడానికి ప్రయత్నించు. అది తప్పకుండా నీ తలవైపే ఉంటుంది తాతయ్య. ఎందుకంటే బామ్మ తోసిన తోపుడికి నా కాలితో సహా అది ముందుకెళ్ళిపోయింది తాతయ్య. బామ్మ నిజంగా బతికే ఉందంటావా? రాజా గొంతులో చిన్న అనుమానంతో కూడిన దుఃఖపు జీర. ఉంది రాజా, బయటికి వెళ్ళి అందరినీ పిలుచుకొస్తుంది చూడు. కానీ బామ్మ పడిపోతూ అరవడం నేను విన్నాను తాతయ్య. వాడి సూక్ష్మగ్రాహక శక్తికి స్తంభించిపోయాడు రామ్మూర్తి. తాతయ్య, నిద్ర వస్తుంది, గాలి అందడం లేదు. సాహసవంతులు నిద్రపోరు కదా. మనమిద్దరం ఎలాగైనా తడుముతూ సెల్ వెతికి బయటికి మెసేజ్ పంపాలి కదా. అవును కదా, ఇద్దరం వెతుకుదాం. అన్ని ఫోటోలు తీశాను కదా. మమ్మీ సెల్లులో ఛార్జ్ అయిపోయిందేమో తాతయ్య. వాడి తెలివితేటలు అమోఘం, కానీ వాడి వాదాన్ని ఒప్పుకోకూడదు. తన కాళ్ళు కదలడం మానేసి చాలాసేపు అయింది. అందుకని ఎలాగూ వెతకలేడు. నువ్వు బామ్మ ఫోటో తీస్తున్నప్పుడే పడిపోయిందంటే తప్పకుండా ఛార్జీ ఉండే ఉంటుంది. మనం ఇప్పుడు సాహసవీరులం. మర్చిపోయావా? రాక్షసుడు దాచేసిన రాజకుమార్తెను రాజకుమారుడు ఎంత కష్టపడి పట్టుకున్నాడో నీకు గుర్తులేదు? చిన్న నవ్వు వినిపించింది. అయితే మమ్మీ సెల్లు నా రాజకుమార్తె అన్నమాట. వెతుకుతాలే. రాజా ఎంత తడుముతున్నా సెల్ అందినట్టు లేదు. తాతయ్య, సన్నగా వినిపిస్తుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. అది నా తల దగ్గరే ఉన్నట్టుంది ఆనందంతో అరిచాడు. అనన్య చింతయంతో మాం తేషాం పర్యుపాసతే యోగక్షేమం మహామ్యహం. నిత్యం పారాయణం చేసే గీతలో పదాలు ఎలా మర్చిపోతున్నాడు. భగవంతుడా, నా ప్రాణం తీసుకుని అయినా నా మనవడిని కాపాడు. ఆయన మనసులోనే ప్రార్థిస్తున్నాడు. తాతయ్య, నా చేతికి తగిలింది అది తప్పకుండా సెల్లే. వేడిగా ఉంది కనుక ఛార్జీ ఉందన్నమాట. నా మనవడు బ్రతికి బట్ట కడితే తప్పకుండా మేధావి అవుతాడు అనుకున్నాడు రామ్మూర్తి. మళ్ళీ రాజాయే నీరసంగా అన్నాడు. నాకేమీ కనిపించడం లేదు. ఎలా ఫోన్ తీయను తాతయ్య? మనోనేత్రంతో చూడు, బామ్మ నేర్పింది కదా. పంటి బిగువున అన్నాడు ఆయన. మేము సెలవులకి వచ్చినప్పుడు అమ్మ కోసం బెంగ పెట్టుకుంటే కళ్ళు మూసుకొని కూడా అమ్మని ఎలా చూడవచ్చో చెల్లికి నాకు బామ్మ నేర్పింది. రామ్మూర్తి మనసు చివరి ప్రార్థన చేసింది. భగవంతుడు ఆయన ప్రార్థన మన్నించినట్టున్నాడు. రాజా సెల్లులో మాట్లాడడం వినిపించింది ఆయనకు. ఆయన విన్న ఆఖరి మాటలు. మధ్య గదిలో పట్టెమంచం కింద ఉన్నాం. అంకుల్, త్వరగా వచ్చి కాపాడండి. నాన్న నాగేష్, నీ కొడుకును నీకు అప్పచెప్పుతున్నానురా. ఆ తరువాత ఏదో చెప్పాలని నోరు తెరిచారు. కానీ ఆయన మాట బయటికి రాలేదు. ఆయనకు టైం అయిపోయిందని అర్థమై అంతర్ముఖుడైపోయారు రామ్మూర్తి గారు. నాగేష్, ఎలా ఉంది నాయనా? మత్తులో పై పెత్తండ్రి కంఠం గుర్తించలేకపోయాడు నాగేష్.
కళ్ళు తెరిచాడు కానీ అతనికి అంతా మసగగా ఉంది. నాన్నగారు, రాజా బయటికి వచ్చారా? గొనుక్కున్నట్టుగా ఉన్న అతని మాట ఎవరికి వినిపించలేదో ఏమో, సమాధానం రాలేదు. నిరాశగా అతని మనసు పరిపరి విధాల పోతూ ఆలోచనలోకి జారిపోయింది. జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నాగేష్. అసలు తను ఎక్కడ ఉన్నాడు? తన తల ఇంత దిమ్ముగా ఉందేమిటి? అబ్బా, ముక్కుకి ఏదో పెద్ద తెర అడ్డుపడినట్టుంది. ఊపిరాడడం లేదెందుకనో. అసలేమైంది? ఈ భూకంపం వచ్చిందా? కాదు కాదు, ఇంకేదో అయింది. ఏమైంది? ఎంతకీ గుర్తు రావడం లేదేం? ఈరోజు ఆదివారం కదూ. పొద్దుటి నుంచి తన భార్య తపతి చాలా సంతోషంగా ఉంది. స్వయంగా ఎన్ని పిండి వంటలు చేసిందో. మామగారి కోసం పెరుగు గారెలు చేసింది. ఎర్రంచు చిలకపచ్చని కంచి పట్టుచీర అత్తగారి చేత కట్టించి పిల్లలతో పాటు తను కూడా వాళ్ళకి దండాళ్ళు పెట్టించింది. తపతి మనస్సు తెలియకపోతే కదా అత్తమామల నుంచి ఇక మీదట పూర్తిగా స్వేచ్ఛ వస్తుందన్న సంతోషంతో ఉబ్బి తబ్బిప్పై పోతుంది. అసలు తపతి పోరు పడలేకేనే కదా శాశ్వతంగా కాశీ నివాసానికి అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారు. భోజనాలయ్యాక మనవలను దగ్గరకు తీసుకుని నీతి బోధ చేసింది అమ్మ. నా బంగారు తాతయ్య, నేను కాశీ నుంచి వచ్చే వరకు నువ్వు చెల్లి, అమ్మ, నాన్నల దగ్గరే పేచీలు పెట్టమని మాట ఇవ్వండి. మేము ఇంట్లో లేము కదా. ఆ టీవీలో వచ్చే ఆటలు చూస్తూ చదువులు పాడు చేసుకోకుండేం. బాగా చదువుకొని నువ్వు డాక్టరు, చెల్లి కలెక్టరు కావాలని మీ తాతయ్యకి. నాకు ఎంతో ఆశరా. బామ్మ కాశీలో ఎన్నాళ్ళుండిపోతారని అలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు దగ్గరుండి చదివిస్తేనే కదా నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. పాపం చెల్లి ఎలా ఉంటుందో. 7 రోజులు రోజు తాతయ్య దగ్గరే కథలు వింటూ పడుకుంటుంది కదా. తన కొడుకు రాజా అందుకున్నాడు. అవును తాతయ్య, నువ్వు త్వరగా రాకపోతే నేను బెంగ పెట్టుకొని ఆ సినిమాలో రాములా చచ్చిపోతానేమో అంది చిట్టి తల్లి. నాన్నగారు చిట్టి నోరు మూసేశారు. తప్పు చిట్టి, అలా అనకూడదమ్మా. మా ఆయుష్ కూడా పోసుకొని మీరు 100 ఏళ్ళు బ్రతకాలి. అయినా వారం రోజుల్లో తిరిగి వచ్చేయమా? ఏమిటి బామ్మ చెప్పింది విన్నారు కదా అంటూ చిట్టి బుగ్గలు నిమిరారు. అమ్మకి మనసు బాగాలేదేమో. నిస్త్రాణగా నడుచుకుంటూ అప్పటికే పెద్ద పట్టె మంచం మీదకి చేరిపోయింది. ఆ మంచానికి చాలా చరిత్రే ఉంది. తరతరాలుగా ఇంటి ముంగిట్లోని ఓ పెద్ద టేకు చెట్టు వారం రోజుల తుఫానికి నేల కూలిపోతే పని వాళ్ళకి ఓ నెల నాళ్ల పాటు భోజనాలు పెట్టి దాని కలపతో ఆ గదిలోనే నాన్న ముత్తాతగారు దగ్గరుండి మరీ ఆ మంచం చేయించారట. దానిని కలపాలంటే ఏ ద్వాపరయుగం నాటి భీమసేనుడో రావాల్సిందే. అదే ఇంట్లో ఈ తాత మనవలకు ఆట స్థలం కూడా. చిన్నప్పటి నుంచి పిల్లలు మంచం కింద నక్కి దాక్కుంటే తాత బామ్మ వాళ్ళ కోసం ఇల్లంతా వెతుక్కుంటూ ఆ మంచం కిందకు వచ్చి కష్టపడి పట్టుకున్నట్టు నటించేవారు. చివరికి నలుగురికి కిలకిలలు వినబడేవి ఆ మంచం కింద నుంచే. ఒకసారి మేస్త్రికి డబ్బులిచ్చేందుకు అలమారు తీసేందుకు హడావిడిగా వెళ్తుంటే పందిరి పట్టె మంచం కోడు తగిలి ముందుకు తూలి పడబోయిన తపతి బలవంతాన నిలుదొక్కుని అమ్మకి వినిపించేలాగా విసుక్కుంది. అబ్బబ్బా, మా ఐదారి మంచం కాదు కానీ మొత్తం గదంతా ఆక్రమించేసి గడియకి కాలికి వేలికి అడ్డం పడుతుంది. గబ్బు కంపు కొడుకుతున్నా కాస్త ఎండలో పడేద్దామా అంటే టన్నుల కొద్దీ బరువు. అమ్మి పారేద్దామంటే ఒప్పుకోరు. పోనీ విరగ్గొట్టి నాచుగ్గా ఫర్నిచర్ చేద్దామన్నా ఈ ఇంట్లో ఎవరికైనా నా గోడు వినిపిస్తేనా? అవేం మాటలమ్మాయి. మన పూర్వీకుల్లాగే ఇది కూడా మన తరతరాల సంస్కృతికి ముంజేతి అద్దం లాంటిది. అవసరమైతే ప్రాణాలు వడ్డీ అయినా మన భవిష్యత్తు తరతరాలను కాపాడుకోగల చేవ ఉంది దీనికి. తరతరాలుగా మన ఇంట్లో ఎందరో దంపతులకు శోభనం మంచం కూడా ఇదే అమ్మా అనునయంగా అంది. ఇవాళ భోజనాలు అవగానే తపతి చకచకా గిన్నెలు సర్దేసింది. ఆటకు సిద్ధమవుతున్న పిల్లల్ని మేడ మీదకి తీసుకెళ్లేందుకు బుజ్జగించింది. ఒరేయ్ రాజా, చిట్టి, బామ్మ, తాత పెద్దవాళ్ళైపోయారు. ఇప్పుడు మీరు ఆ మంచం కింద దాక్కుంటే వాళ్ళ నడుములు
పట్టేస్తాయర్రా. మీరిద్దరూ వేరే ఎక్కడికైనా పోయి ఆడుకోకూడదా? మాకిక్కడే బాగుంటుంది. చిట్టి మొండికేసి బామ్మ ఒళ్ళోకి చేరిపోయింది. భూకంపం వచ్చి మన ఇల్లు కూలిపోయినా మన నెత్తి మీద పడకుండా ఈ మంచమే మనల్ని రక్షిస్తుందట తాతయ్య చెప్పారు అన్నాడు రాజా. తపతికి కోపం వచ్చి విసుక్కుంది. అపశగునం మాటలు మీరును. నేను మేడ మీదకి పోతున్నాను. వస్తే రండి, లేకపోతే లేదు. బామ్మ తాతయ్య ఊరెళ్తారుగా, అందుకని మేము ఇక్కడే ఆడుకుంటామమ్మా. చేసేది లేక విశ్రాంతి తీసుకోవడానికి తపతి తను మేడ మీదకి వచ్చేశారు. తపతి హుషారుగా టీవీ ఆన్ చేసింది. ఏదో గోండాల సినిమా వస్తుంది. అబ్బా, ఏం సినిమా చూసినా అమ్మాయి పేదవాడినో లేదంటే అబ్బాయి పేదపిల్లనో ప్రేమించడం, వాళ్ళను విడదీయడానికి పెద్దలు నరుక్కోవడాలు, చంపుకోవడాలు, అంతా హింస అవసరమా? తపతి విసుగ్గా అన్నాడు అతను. ఆ పెద్దలకు బుద్ధి చెప్పడానికి ఏదో కథ అలా నడిపిస్తారులేండి. తపతి తన మాటలు కొట్టి పారేసి సోఫాలోకి చేరిపోయింది. తనే ఉండబట్టలేక అన్నాడు, ఆ విషయంలో మనం అదృష్టవంతులమేగా తపతి. అమ్మా నాన్న మన పెళ్ళికి వ్యతిరేకించలేదు కదా. నాకు ఏం తక్కువని వ్యతిరేకిస్తారులేండి. ఉద్యోగం కూడా చేస్తున్నానుగా అన్నది. తను గాఢంగా నిట్టూర్చాడు. తపతి మనసులో మార్పు రావడం కష్టమే. అయినా అసలు ఈ మధ్య అమ్మా నాన్నలంటే తపతికి ఎందుకు గిట్టడం లేదు? తను తపతిని ప్రేమించానని చెప్పగానే అమ్మా నాన్న అందరిలాగా ఆమె కులం గోత్రం అడగలేదు. తపతికి కావలసిన వాళ్ళు ఎవరూ లేరని తెలిసి స్వయంగా వాళ్ళే అటు ఇటు కూడా తామే అయి పెళ్లి జరిపించినందుకు తన దగ్గర ఎన్నిసార్లు తపతి కళ్ళనీళ్లు పెట్టుకోలేదు. రాజా చిట్టి పుట్టే వరకు వాళ్ళ ఆరోగ్యానికి నప్పినా నప్పకపోయినా మనవల కోసమని తమ దగ్గరకు వచ్చి సర్దుకుపోయేవారే. ఇంతలోనే తపతిలో ఎందుకింత మార్పు వచ్చింది? ఎక్కడ మొదలైంది ఇది? బహుశా తమ ఇద్దరికీ అమ్మా నాన్నలు ఉంటున్న ఊరు బదిలీ అయిన 3 నెలల తరువాత నుంచి అయి ఉండాలి. ఒకరోజు టీవీ చూస్తుంటే అమ్మ అంది, నాగు, కోడలు ఈ ఇంటి మీద అప్పు తెచ్చి అయినా పైన ఒక వాటా వేస్తే బాగుంటుంది అంటోందిరా. కానీ ఆ ఇంటి గురించి అమ్మ సెంటిమెంటు తనకు తెలియనిది కాదు. ఒరేయ్ నాగు, ఇదిగో ఈ తులసికోట దగ్గరేరా మీ బామ్మ చచ్చిపోయే వరకు తులసి పూజ చేసుకునేవారు. ఈ గదిలోనేరా మీ తాతగారు ఆఖరి శ్వాస వదిలారు. వాళ్ళు ఇప్పటికీ ఈ ఇంటిలోనే తిరుగుతున్నట్టుంటుంది నాకు. ఇదిగో ఇక్కడే మీ అత్తయ్య తొలిపురుడు పోసుకుంది అంటూ నాన్నగారు ఎన్నిసార్లు సౌకర్యంగా ఉంటుందని చిన్న చిన్న మార్పులు చేద్దామన్నా చేయనిచ్చేది కాదు. నాన్నగారికి ఈ ఇల్లంటే పంచప్రాణాలు. అందుకే ఏదో నామకహ నాన్నగారు ఓ ఏడాది ఉద్యోగరీత్యా తప్పక బయట ఊళ్ళో పనిచేసిన చివరకు ఇక్కడే వచ్చి రిటైర్ అయ్యారు. ఆ ఇంటితో వాళ్లకు అనుబంధం చాలా పటిష్టమైనది. నేను మాట్లాడతాలే అమ్మా అన్నాడే గాని తపతితో మాట్లాడాక ఆమె ఆలోచనకు తన తల తిరిగిపోయింది. సొంతింటికి ఇన్నాళ్లకు వచ్చే అదృష్టం కలిగింది. కొద్దిపాటి మార్పులు చేసుకుంటే అంతా సుఖంగా ఉండొచ్చు కదండి. పైగా పైన ఓ 4 గదులు వేసుకున్నామంటే ఇంటికి అందం వస్తుంది. అత్తయ్య వాళ్ళకి కూడా మనం ఇక్కడికి రావడం వల్ల ఇల్లు ఇరుకైపోయిందన్న భావన ఉండదు. నేను కాంట్రాక్టర్కి చెప్పేశాను. మీరేం చేస్తారో తెలియదు. అత్తయ్యకి నచ్చజెప్పాలి. మేము రావడం వల్ల అమ్మా నాన్న ముఖంలో ఎంతో వెలుగు వచ్చిందే తప్ప ఇబ్బంది భావన తనకెప్పుడూ కనబడనే లేదు. అయినా తపతిని కాదనలేక అమ్మతో అన్నాడు తను, అమ్మ, పైన వేసుకుంటే అందరం కాస్త విశాలమైన గదుల్లో ఉండొచ్చు కదా అని తపతి అంటుందమ్మా. అది కాదురా, ఎదురింటి రాఘవయ్య గారి కొడుకు అలా పైన వాట వేసుకున్నాక మనవలు ఎంతసేపు వీడియో గేముల్లో పడి ఆయన దగ్గరికే రావడం మానేశారని సుందరమ్మ గారు పొయ్యే వరకు తెగ గోల పెట్టిందిరా అన్నది అమ్మ. తనకు నవ్వొచ్చింది అమ్మ భయానికి. నీకా భయం అక్కర్లేదులే. నీ మనవలు మాత్రం ఎప్పుడు బామ్మ కూచిలే కదా. నాన్న నువ్వు ఉంటే వాళ్ళు అస్సలు మమ్మల్ని ఎంత పట్టించుకుంటున్నారో చూస్తూనే ఉన్నావుగా. తన మాటలకు అమ్మ మురిసిపోయింది. అవుననుకో, పోనీలేరా, కోడలు ముచ్చట పడుతుందిగా. అలాగే కాని మీ నాన్నతో నేను చెప్తాలే. ఆ తరువాత పని ఒత్తిడి వల్ల తను ఎక్కువ కల్పించుకోకపోయినా తపతి దగ్గరుండి స్వయంగా
మేడ మీద 4 గదులు వేయించింది. ఆ తరువాత ఒకరోజు రాత్రి సన్నగా మొదలెట్టింది. ఏమండి, అత్తయ్య కూడా ఎన్నాళ్ళ నుంచో కాశీకి తీసుకెళ్ళమని మిమ్మల్ని అడుగుతున్నారు కదా. ఎంచక్క మామయ్య రిటైర్ కూడా అయిపోయారు పాపం వాళ్ళు. ఇక మీదైనా కృష్ణారామ అనుకుంటూ ఏ కాశీలోనో విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేద్దామండి. తను నవ్వేశాడు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా తపతి. మనల్ని వదిలి మనల్ని మనవాళ్ళని వదిలి ఎక్కడ ఉండగలరు? కావాలంటే పిల్లలకి సెలవులప్పుడు అందరం కలిసి ఓసారి కాశీ వెళ్ళి వచ్చేద్దాంలే. నా మాట మీకు అర్థమైనట్టు లేదు. ఇంకా ఎంతకాలం అత్తామామల చేత చాకరీ చేయించుకుంటామని వీధిలో నలుగురు నన్ను ఆడిపోసుకుంటున్నారు. అందుకే లోకులు కాకులు అన్నారు పెద్దలు. వాళ్ళ మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి తపతి? అమ్మా నాన్న ఇద్దరూ పిల్లలను చూసుకుంటుండబట్టే కదా మనమిద్దరం ఇంత ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం. నేను కాదన్నానా? మన బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే. అత్తయ్య ముచ్చట కూడా చెల్లించవచ్చు కదా అంటున్నాను. కొన్నాళ్ళు బాగానే ఉంది. ఆ మధ్య మహిళా క్లబ్బులో చేరినప్పటి నుంచి తపతి ధోరణి మళ్ళీ మారిపోయింది. తపతి గొడవ మొదలెట్టింది అంటే ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. చివరికి అమ్మే గుండె రాయి చేసుకున్నట్టుంది. నాగులు, కొన్నాళ్ళు కాశీలో ఉండాలని మీ నాన్న మనసు కొట్టుకుపోతుందిరా. ఆ ఏర్పాటేదో చేయొద్దు అని పట్టుబట్టింది. అందుకే ఈ ప్రయాణం. తనకు సుతారాము ఇష్టం లేకపోయినా కానీ తను నిస్సహాయుడు అంతే. ఉన్నట్టుండి టీవీలో వస్తున్న సినిమాలో హింస శృతిమించినట్టుంది. ఉరుములు పెళపెళ రవాలతో ఉరుములు పిలపిల రావాలతో చెవులు బద్దలైపోతుంటే తపతి ఆ టీవీ కట్టేయ్ తను అరిచాడు కోపంగా. కానీ అవి టీవీ శబ్దాలు కావంటూ ఎక్కడో దూరం నుంచి అరుస్తూ పీలగా వినిపించింది తపతి కంఠం. ఇల్లు కూలిపోతుందండి. ఆ తరువాత తన తల మీద కూడా ఏదో బరువు పడి తనకు స్పృహ తప్పిపోయింది. నాగేష్కు తెలివి వస్తున్నట్టుంది. ఆ కొత్త కంఠం డాక్టరుదని గుర్తించిన నాగేష్ కళ్ళు ఉప్పేందుకు ప్రయత్నించాడు. డాడీ, పిల్లలు ఇద్దరూ తన చేతులు పట్టుకోవడం తెలుస్తుంది నాగేష్కు. చిట్టి ఏడుపు వినిపించింది అతని చెవులకి. నాగేష్ నెమ్మది. నాయనా. పెద్ద తండ్రి తన తల నిమురుతున్నట్టుగా ఈసారి ఆయన స్పర్శ తెలిసింది. మీ ఇల్లు కూలిపోయి మీరంతా ఆ శిథిలాల్లో ఇరుక్కుపోయారురా. ఆ మట్టి పిల్లలు అవి తొలగించేందుకు దాదాపు 4 గంటలు పట్టింది. అదృష్టవశాత్తు చిట్టి బయటికి పరుగెత్తుకొచ్చింది. మీ నాన్న పాపం నడుము విరిగిపోయి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నా నరకం అనుభవిస్తూనే శిథిలాలలో మీ పందిరి మంచం కింద చిక్కుపోయిన మనవడికి ధైర్యం నూరిపోశాడటరా నాగేష్. అవును డాడీ, అసలు తాతయ్యే లేకపోతే. రాజా ఏడుస్తున్నాడు. నాగేష్ మళ్ళీ కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు. జాగ్రత్తగా నెమ్మదిగా కళ్ళు విప్పండి నాగేష్. ఇప్పుడు మీరు బాగా చూడగలుగుతున్నారా? కాస్త మసకగా ఉంది. నా కళ్ళకి ఏమైంది? ఆ ప్రశ్నకి సమాధానం 2 రోజుల తర్వాత లభించింది అతనికి. అమ్మ నాన్న శాశ్వతంగా కాశీ విశ్వనాథుని సన్నిధికి చేరుకున్నారని పెదనాన్న చెబుతుంటే తట్టుకోలేక ఏడ్చాడు నాగేష్. తండ్రి చనిపోతూ తన కళ్ళు కొడుక్కి పెట్టమని కోరారట. చిన్నప్పుడు అట్లతద్ది నాడు 2 చేతులకు గోరెంటాకు పెట్టుకున్న అమ్మ పండగ ముందే తనకు ఆకలేస్తుందేమోనని చేతులు కడిగేసుకుని అన్నం ముద్దలు కలిపి నోట్లో పెట్టడం, కార్తీక మాసం చలిలో తండ్రితో చెరువులో స్నానాలు, తొలి ఉషస్సులో సూర్య నమస్కారాలు గుర్తొచ్చి ఆ ప్రేమంతా తనలో ఎలా ఆవిరైపోయిందా అని భావురమన్నాడు నాగేష్. నా పాపమే ఇంత చేసింది. ఎవరిని బరువుగా భావించానో వాళ్ళ వల్లే పిల్లలు దక్కారు. తపతి పశ్చాత్తాపం కంటే పెదనాన్న మాటలు నాగేష్ను రంపపు కోతకు గురి చేస్తున్నాయి. నాగులు, నీ 3 ఏళ్ల వయసులో మీ అమ్మా నాన్న యాక్సిడెంటులో పోతే రోడ్డు మీద ఏడుస్తున్న నిన్ను ఇన్నేళ్ళు గుండెల్లో పెట్టుకొని నీకు నీ సంతానానికి జీవన దానం చేశాడ్రా రామ్మూర్తి. ఎంత అదృష్టవంతుడిరా నాగులు. అంత పెద్ద ఇల్లు మీద పడిన చెక్కు చెదరని పాత పందిరి పట్టెమంచాన్ని 10 మంది కూలీలతో లోపల పెట్టించింది తపతి. పెద్దవాళ్ళు కూడా పాత పందిరి పట్టెమంచం లాంటి
నర్రా, తరతరాల సంస్కృతిని తర్వాతి తరానికి అందించడమే కాదు, అవసరమైతే ప్రాణాలు ఒడ్డి అయిన తమ భవిష్యత్తు తరాలను కాపాడుకోగల చేవగలవారు. ఎన్నో ఆటుపోటులకు గురై కూడా నిబ్బరం కోల్పోకుండా ఇంటి మధ్య గదిలో మౌనంగా నిలబడిన తరతరాల ప్రతినిధి లాంటి పందిరి పట్టెమంచాన్ని చూసినప్పుడల్లా నాగేష్కు తల్లి మాటలు గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆగవు. కానీ వెంటనే చిట్టి పరిగెత్తుకొచ్చి తన చిన్నారి చేతులతో తండ్రి కళ్ళు తుడుస్తూ అంది, ఇవి తాతయ్య కళ్ళు డాడీ, ఏడిస్తే పాడైపోవు. ఒక అనాథ అని తనకు అనుమానం కూడా రానియకుండా ప్రేమను పంచి సర్వం ధారపోసిన అమ్మా నాన్నలను అనాథల్ని చెయ్యబోయిన తనలాంటి కొడుక్కి ఈ లోకంలో అస్సలు నిష్కృతి ఉంటుందా? ఈ రోజున పచ్చని కొమ్మలు, పువ్వులు, కాయలు, పళ్ళతో ఉన్న చెట్టు కనిపించగానే హర్షాతిరేకంతో అందరూ చప్పట్లు కొడుతూ ఎంతగానో మెచ్చుకోవచ్చు కాక, కానీ ఆ చెట్టు అడుగున భూగర్భంలోని చీకటిలో తడుముకుంటూ రాళ్ళు రప్పలను దాటుకుంటూ గాజు పెంకులను ఒరుసుకుంటూ నీటి జాడల కోసం ఎంతెంత దూరమో తడుములాడుతున్న అంగలార్చే తల్లివేరు యొక్క ఆర్తిని గుర్తించేదెవరు? కథ సమాప్తం.